హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా చాలా రోజులైతే అయిపోయింది. ఏమన్నా ఒకటి వస్తూ ఉంటుంది, నేను కంటిన్యూగా వీడియో చేద్దాము అని చెప్పేసి ఇంకా అనుకొని ఉంటాను. అంతలోకే ఏమన్నా ప్రాబ్లం అయితే వస్తారులేండి, అందుకని వీడియోలు అయితే లేట్ అయిపోయినాయి. ఆత్మీయ అబ్బా మాహిర్ కూడా రెడీ అయిపోయినాడు. మాహిర్ హాయ్ బోల్. ఇంకా ఎక్కడికి ఏమి అంటే బట్టలు తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా మాహిర్కి ఎవరికైతే బట్టలు అయితే తీసుకోలేదు. ఇంకా నాకు కూడా తీసుకున్నాము బట్టలు, కుట్టేకైతే ఇచ్చినాను. అంటే అది రెడీమేడ్, గొంతు అయితే క్లోజ్ అయితే ఉంది, అది అయితే కట్ చేసి కుట్టాలి. కుట్టి గొంతు మాత్రమే లేదు, అందుకని చెప్పేసి కుట్టేకైతే ఇచ్చినాను. ఇంకా ప్రాబ్లం నీకేమమ్మా ప్రాబ్లము అని అనుకుంటున్నారా? అవునండి, ప్రతి ఒక్కరికి ఉంటారులేండి ప్రాబ్లమ్స్, అయితే చెప్పుకోరు అంతే. ఇంకా ఏం ప్రాబ్లం అంటే అదేం పెద్దగా ప్రాబ్లం ఏం కాదు. ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అందుకని ఒకవైపు అయితే టెన్షన్, ఇంకొక వైపు అయితే ప్రాబ్లము. ఇంకా నీకేమమ్మా ప్రాబ్లము, నీకేముంది అని అనుకుంటారా? ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. దాన్ని ప్రాబ్లం అంటారా, లేకుంటే ఒకవైపు టెన్షన్. రాజా ప్రాబ్లము, టెన్షను ఇది చెప్పకూడదు, అయినా చెప్తున్నాను. ఒకవైపు ప్రాబ్లము, ఒకవైపు అయితే టెన్షన్. ఏం చేయాలా, ఎట్లా అని చెప్పేసి అనుకున్నాము. అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే లేదు, అందుకని చెప్పేసి వీడియోలు కూడా కొంచెం అయితే లేట్ అయినాయి వీడియోలు అయితే. ఇంకా మా అమ్మ అయితే లేదు, పనికైతే పోయింది. అంటే మా ఇంట్లో అయితే ఉంటాలేదండి, మా అమ్మ అయితే సపరేట్గా అయితే ఉంది. మా అమ్మ ఇల్లు తీసుకొని ఉంది ఫ్యాక్టరీ దగ్గరే అండి, ఫ్యాక్టరీ దగ్గరే ఇల్లు తీసుకొని అయితే ఉంది మా అమ్మ. మా ఇంట్లో అయితే ఉంటాలేదు, మా ఇంట్లో అయితే సపరేట్గా అయితే ఉంది. కొన్ని కారణాల వల్ల, అలాగే కొన్ని ఇబ్బందుల వల్ల ఇంకా మా అమ్మ అయితే సపరేట్గా అయితే ఉంది. మా అమ్మ అయితే. ఇంకా మా అమ్మ ఎక్కడుంది, ఎట్లుంది ఇల్లు అని చెప్పేసి అది కూడా మీకైతే షేర్ చేస్తాను. ముందు వీడియోలో అయితే షేర్ చేస్తానులేండి. ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే షేర్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇంకా మా ఆయన అయితే పనికి పోయినాడు, వస్తున్నాడంట మా ఆయన. ఇంకా బట్టలు తీసుకొచ్చాకైతే పోతున్నాము. నేను కుట్టేకి ఇచ్చినాను కదా, అది కూడా ఏమన్నా ఇప్పుడు ఉండరు, టైం వచ్చేసి 6 గంటలు అయితే అవుతుంది. ఇంకా రాలే మా ఆయన. ఏమన్నా ఉంటే ఇప్పుడైతే ఇప్పించుకొని అయితే వచ్చేస్తాను బట్టలు, లేకుంటే ఇంకా రేపు పొద్దున్నేకి పోయి ఇప్పించుకుంటాను. ఇంకా మీషోలో కూడా ఆర్డర్ చేస్తున్నాను ఒకటి, అది కూడా వచ్చింది. డ్రెస్ అయితే అది షరారా డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టినానులేండి, బాగుంది. అది కూడా మీకైతే అది కూడా ఒక్కొక్క కేసు ఇస్తారు, ఇంకా మనమే కుట్టించుకోవాలి కదా, లేకుంటే చిన్నకపోతాయి అవి. అందుకని ఒక్కొక్క పిచ్చకైతే ఇచ్చినాను బట్టలు అయితే. ఇంకా ఇంకొకటి వచ్చేసి షాప్లో పోయి అయితే తీసుకున్నాము డ్రెస్ అయితే. ఒకటైతే ఆర్డర్ అయితే చేస్తున్నానులేండి మీషోలో, సింపుల్గానే ఉంది, ఏమంత హెవీ ఏం కాదు. ఇంకా 800 అది డ్రెస్ షరారా సెట్ ఆర్డర్ అయితే చేసినాను, వచ్చేసింది. ఇంకొకటకైతే పిచ్చకైతే ఇచ్చినానులేండి. ఇంకా ఉంటే ఇప్పించుకొచ్చేస్తాను, లేకుంటే పొద్దున్నకైతే చూపిస్తాను మీకు. ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఇచ్చి పంపించేస్తున్నాను, ఎందుకంటే ఇంకా మా అమ్మ పనిచేసి వస్తుంది. ఇంకా అలవాటు అయితే తప్పింది మా అమ్మకి బట్టలు ఉతికేది, నాకు కూడా తప్పింది. ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా మా అమ్మ అయ్యలేదు ఉతికేకి అని చెప్పేసి ఇంకా నేనే ఇచ్చి పంపించేస్తున్నాను. నాకు ఏమొద్దు, వంట చేసేకి ఒక 2-3 తప్పుళ్ళు ప్లేట్లు అంత చాలు, ఇంకేం వద్దు, ఎక్కువ ఏమొద్దు, తినేకి మాత్రం ఈ చాలు అని చెప్పే మా అమ్మ. వద్దులేమ్మ తీసుకొని పోని నేనే వాషింగ్ మిషన్, ఇంకా మంచం కూడా వద్దు అని చెప్పే మా అమ్మ. ఇంకా నేనే అయితే ఇచ్చి పంపించినాను. మంచం కూడా ఎత్తుకోపోమ్మాయి ఆడుకుంటా కూడా కింద. వాషింగ్ మిషన్ కూడా ఇచ్చి పంపించేస్తున్నాను, జగ అయితే ఖాళీగా ఉంది. ఇక్కడే వాషింగ్ మిషన్ అయితే పెడతామండి, వాషింగ్ మిషన్ అయితే ఇచ్చి పంపించేస్తాను. అంత బీరు కూడా ఉందిలేండి, చూపిస్తాను. ఇక్కడ చూడండి, బీరు అయితే ఉంది. ఇక్కడ డ్రమ్ములు అవి ఇవి పెట్టింది కదా అక్కడ, అదైతే ఖాళీ అయిపోయింది. ఇంకా దాంట్లోనే సామాన్లు అయితే వేసి కొన్ని సామాన్లు ఇంకా ఇచ్చి పంపినానులేండి. అది కూడా తీద్దాము అని అనుకున్నాను,
మళ్ళా కొన్ని టెన్షన్ వల్ల వీడియో అయితే చేయలేదులేండి. వీడియో అయితే చేయలేదు. అది చేద్దాం అనుకునేసింది, అంతా తీసేసింది. ఇంకా పైన సామాన్లు, ఇక్కడ కింద ఉన్న సామాన్లు అన్నీ తీసి పెట్టేసింది. ఎట్లా అంటే అట్లా ఉండేలేండి. ఇల్లు అయితే ఈచి పంపేటప్పుడు ఆటో కూడా వచ్చిండే, లగేజ్ ఆటో వస్తుంది కదా, దాంట్లో అయితే వేసి వేసినాము. దాంట్లో వేసి ఇంకా ఆడిపోయి అంతా సర్దుకున్నాము. ఇంకా పండుగకి మా అమ్మల ఇంటికి కూడా పోతాను. అప్పుడప్పుడు పోతూ ఉంటాను, వారంలో 2 సార్లు అట్లా పోతూ ఉంటాను మా అమ్మల ఇంటికి అయితే. అప్పుడు కూడా వ్లాగ్ అయితే అడైతే తీస్తాను, అది ఎట్లుంది ఏమని చెప్పేసి వ్లాగ్ అయితే అక్కడ కూడా చేస్తాను. మొత్తానికైతే మా అమ్మ అయితే సపరేట్గా అయితే ఉంది. ఇంకా మొత్తానికైతే వాషింగ్ మిషన్ అయితే ఇచ్చి పంపించేస్తున్నాను అబ్బా. అంటే కష్టం పడి వస్తుంది మా అమ్మ. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టం పడుతుంది కదా, ఇంకా ఉతికే కయ్యలేదు, వారంలో ఒక రోజు కదా, అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఎట్లా ఒకటి ఉతుకొనేస్తాను. ఇంకా మా అమ్మకైతే కాదు కదా, అందుకని చెప్పేసి ఇచ్చి పంపించేస్తున్నాను. ఫ్రిడ్జ్ కూడా ఎత్తుకొని పోమ్మా అని చెప్పింది. లేదు ఇక్కడే ఉన్నాయి అని చెప్పింది మా అమ్మ అయితే. ఇంకా మాహిర్ అయితే ఆటలాడుతున్నాడు. ఇంకా రాలేదు, వస్తానని చెప్తున్నాడు, ఇంకా రాలేదు. ఇంకా వంట అయితే చపాతీలు అయితే చేస్తున్నాను. చపాతీ జతలోకి అయితే ఏమైనా అయితే చేయాలండి. అలాగే కొన్ని సరుకులు కూడా కావాలి ఇంటికైతే, అది కూడా ఇంకా తీసుకుని అయితే వచ్చేస్తాము. సరుకులు ఇంకా మాహిర్కి బట్టలు, ఇంకా ఏమన్నా చిన్న ఉంటాయి కదా, ఏమన్నా కావాలంటే ఇంకా తీసుకొని అయితే వచ్చేస్తాము. ఇంకా మా ఆయన వచ్చినాక లేకుంటే అంతా తీసుకొని వచ్చేసినాక అయితే ఒకేసారి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానబ్బా, చూసేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంటే వీడియోస్ చూడట్లేదు, నేను పెట్టట్లేదు అని చెప్పండి. నేను సరిగా పెట్టట్లేదు వీడియోస్ అయితే. నేను చెప్తున్నాను కదా, వీడియోస్ రెగ్యులర్గా తీద్దాము అని చెప్పి ఇంకా నేను అనుకొని ఉంటాను, అప్పుడే ఏమన్నా ఒకటి అవుతూ ఉంటుంది. అందుకని ఇంకా రెగ్యులర్గా ఇప్పుడు అయితే వస్తూ ఉంటాయి, కంటిన్యూగా అయితే వస్తూ ఉంటాయి వీడియోలు. ప్లీజ్ కొంచెం చూడండి అబ్బాయి, ఏమనుకోకండి, నాదే తప్పు. కొంచెం వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి, డైలీ అయితే వ్లాగ్ అయితే చేయాలి, ఇంకా కొంచెం అయితే లేట్ అవుతున్నాయి. కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోతున్నాయి, ఏమనుకోకండి అబ్బా. ఇంకా ఎక్కువ అయితే మాట్లాడేస్తున్నాను. ఇంకా మా ఆయన వస్తే ఒకేసారి పోయి ఇంకా తీసుకొచ్చినాకైతే చూపిస్తానులేండి. బాయ్. వచ్చినాకైతే కలుద్దాం. బాయ్. Much later. ఇంకా చూడండి, అన్నీ తీసుకొని అయితే వచ్చేస్తున్నాము. సరుకులు కూడా తీసుకొని వచ్చేస్తున్నాము. ఒకవైపు అయితే తరకారీ కూడా తీసుకొని వచ్చేస్తున్నాము. ఇంకొక వైపు అయితే బట్టలు కూడా తీసుకొని అయితే వచ్చేస్తాము. బట్టలు అయితే ఆవిడకు చూపిస్తాను. ఇంకా ముందైతే ఇవైతే చూపించేస్తాను. ఇది కూడా ఆవిడకు చూపిస్తాను. ఇదైతే స్పెషల్. ఏంటి అని చూస్తున్నారా? చూపిస్తానండి. హైదరాబాద్ ఫేమస్ హలీం అండి ఇది. మా ఊర్లో కూడా దొరుకుతుందండి. ఇంకా ఆడైతే వీడియో తీయలేదు, ఫస్ట్ టైం అండి తింటా ఉండేది. ఫోన్లో అయితే చూస్తాను, ఇంకా నాకు కూడా రాదు ఎట్లా చేస్తామని చెప్పేసి. ఫస్ట్ టైం తింటా ఉండేది ఇది. ఎట్లుంటుందో నాకు కూడా తెలీదు. తిరిగేస్తాను ఒకసారి, టేస్ట్ చెప్తాను ఎట్లుందని. ఖడ్మా స్పూన్స్ అయితే ఇచ్చినారు. ఫస్ట్ టైం అండి తింటాను, అదే ఎట్లుంటుందేమో తెలీదు. చాలా చికెన్ హలీం ఇది, మటన్ కాదు, చికెన్ది. సూపర్గా ఉంది. మా ఆయన కూడా తింటాడు. ఇంకా ఇంకొక వైపు అయితే ఇది వచ్చేసి కబాబు. ప్లేట్లలో కజమ్మా అయితే పడుకోలేదు. ఇంకా చూడండి కబాబు.
ఇంకా ఇవి వచ్చేసి చికెన్ రైస్ ఒకటి, ఇంకా ఒకటి వచ్చేసి బిర్యానీ. చికెన్ రైస్ రెండు చికెన్ రైసేనా? చికెన్ రైస్, ఇది కూడా చికెన్ రైస్ అదండి. ఇంకా ఇవైతే ఆమ్లెట్ చూపిస్తానబ్బా. చూడండి, సరుకులు కూడా తీసుకొని వచ్చేస్తున్నాను. ఇంకా తరకారీ కూడా. ఇదైతే ఆమ్లెట్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఆకలి అవుతా ఉంది, ఆకలి అవుతుంది, తినేస్తాము. ముందు ఆమ్లెట్ అయితే చూపిస్తాను. ఇంకా బట్టలు అయితే తీసుకొని అయితే వచ్చేస్తానబ్బా. ఇంకా చూపిస్తాను నా బట్టలు అయితే ఎట్లుంది ఏమని చెప్పేసి. దీంట్లో కనిపిస్తాలే సరిగా. దీనికి వచ్చేసి లంగా వచ్చిందండి, చూపిస్తాను అది కూడా మీకు. ఇంకా టాప్ అయితే చూపిస్తున్నారు కదా, ఇది వచ్చేసి లంగా అయితే చూపించలేదు, పొద్దున్నకి చూపిద్దామని చెప్పేసి మబ్బులో కనిపిస్తలేదు, అందుకని ఇంకా పొద్దున్నకి చూపిద్దాంలే, ఇంకా కనిపిస్తలేదు కదా అని చెప్పేసి ఎత్తిపెట్టేస్తున్నాను. కరెంట్ కూడా అప్పుడే పోయిండలేండి, మళ్ళీ వచ్చింది కరెంట్ అంతా ఎత్తిపెట్టేస్తాక. ఇంకా సరుకులు అయితే కొన్ని అయితే తీసుకొచ్చినాను కదా, ఉన్నాయి సరుకులు అయితే. ఇంకా కొన్ని కావాల్సి ఉంటే ఇంకా అవైతే తీసుకుని అయితే వచ్చినాను. ఇంకా అన్నీ ఎత్తిపెడతాను లేండి నేనైతే. ఇంకా 26వి అంటారు, అంటే 26వ రోజు అన్నమాట, పెద్ద రోజు 26ది. అది కూడా బాగా జరుపుకున్నాము మేమైతే. అది కూడా నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది, అందుకని చెప్పేసి ఇంకా అదైతే ఆ వీడియో అయితే నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుంది. ఇది పార్ట్ 1 అనుకోండి, ఇంకా అది వచ్చేసి పార్ట్ 2. దీంట్లోనే యాడ్ చేస్తాను, కొంచెం లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది, అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, చూసేయండి. బాగా అయితే వచ్చిందబ్బా వ్లాగ్ అయితే, అదైతే సూపర్గా వచ్చింది. ఇంకా నేనైతే సరుకులు అయితే ఎత్తిపెడుతున్నానులేండి. వచ్చే తెలకి 9:30 10 గంటలేమో అయిపోయింది, అందుకని చెప్పేసి ఏమీ చేయలేదు. మా ఆయన ఇంచేపులో ఏం చేస్తావులే అని చెప్పేసి చికెన్ రైస్ అయితే కట్టించుకొని అయితే వచ్చేస్తాంలేండి. వచ్చేటప్పుడు అయితే చికెన్ రైసును కబాబు ఇంకా హలీము, అది ఎప్పుడు తినలేదమ్మా నేను, ఇదే ఫస్ట్ టైం అయితే తినిండేది. ఇంకా ఆ హోటల్లోనే, పెద్ద హోటల్ అండి, ఆ హోటల్లోనే హలీం కూడా ఉండే. ఇంకా ఒకసారి తిని చూడు ఎట్లుంటుందేమో అని ఇంకా మా ఆయన అయితే తీసుకున్నాడు. సూపర్ అంటే సూపర్గా ఉండేలేండి. ది నెక్స్ట్ డే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా టైం వచ్చేసి 9 గంటలు అయితే అవుతుంది. 8 గంటలకి వెళ్ళేస్తున్నాము, టీ కూడా తాగేస్తున్నాము. ఇంకా మా ఆయన కూడా వెళ్ళిపోయినాడు పనికైతే. ఇంకా ఇక్కడంతా ఇది అనుకునేసింది డ్రెస్. ఇది ఇక రాత్రి అయితే వేసుకొని చూస్తున్నాను, కరెక్ట్గా సరిపోయింది. అంటే మీకు అది కనిపిస్తలేదు సరిగా డిజైన్ అంతా. ఇంకా పొద్దున్నే చూపిద్దాంలే, మబ్బు కదా సరిగా కనిపిస్తలేదేమో అని చెప్పేసి ఇంకా చూపిలేదులేండి, కొంచెమే చూపిస్తున్నాను. ఎప్పుడైతే చూపిస్తాను. మాహిర్ బట్టలు కూడా చూపిలేదు మీకు, మాహిర్ బట్టలు కూడా చూపిస్తాను. అలాగే ఇంకా అన్నీ తీసుకొని అయితే వచ్చేస్తున్నాము. లైట్ వేసి అన్నీ తీసుకొని అయితే వచ్చేస్తున్నాము అబ్బా. సరుకులు కూడా కొన్ని కావాల్సి ఉండే, ఇంకా సరుకులు కూడా తీసుకొని అయితే వచ్చేస్తున్నాను. ఇంకా తరకారీ కూడా తీసుకొని అయితే వచ్చేస్తున్నాను. రాత్రి అయితే హలీం అయితే సూపర్ అంటే సూపర్గా ఉండే హలీము. ఫస్ట్ టైం అండి తినిండేది, నేనైతే ఎప్పుడూ తినలేదు అది హలీము. ఫస్ట్ టైం అయితే తినిండేది, బాగుండే హలీం లేండి. చికెన్ హలీం అంట అది. ఇంకా మటన్ కూడా ఉంటుందంట, నాకు తెలియదు, అందుకని చెప్తున్నాను చికెన్ హలీం అని చెప్పేసి. ఇంకా రాత్రి అయితే ఎక్కువ తెచ్చేసిండి. మేము ఒక ప్యాకెట్ తిన్నాము చికెన్ రైస్, ఇంకొక ప్యాకెట్ అయితే అట్లే ఉంది. ఇక అదే వేడి చేసుకొని నాష్టానికి అయితే తినేస్తాము. మధ్యాహ్నానికి అయితే ఏమని చేసుకుంటాము. ఈరోజు అయితే 26 కదా, అంటే 26వ రోజా ఈరోజు అన్నమాట. ఇంకా 4 రోజులు అయితే ఉంది పండగకి,
అందరికీ రంజాన్ ముబారక్ అండి. అడ్వాన్స్ అయితే చెప్తాను నేనైతే. రంజాన్ ముబారక్ అందరికీ. ఇంకా సామాన్లు కూడా ఉన్నాయి, వంట అయితే ఏమీ చేయలేదు. ఇంకా రాత్రి అయితే అట్లే అన్నీ వేసి పెట్టేస్తున్నాను టబ్లో అయితే, సరుకులు కొన్ని. ఇంకా అవి వేసి అవి తీసేసి ఇంకా డబ్బాల్లోకి అయితే వేయాలి. అక్కడ ఆ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, ఆ డబ్బాల్లోకి అయితే వేయాలండి. ఇంకా ఇది కూడా తరకారీ కూడా అయితే జోడిపించుకొనేస్తున్నాను. ఇంకా అన్ని పనులు అయిపోయినాక బట్టలు అయితే చూపిస్తాను మీకు. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఊడ్చినాను, కసు ఊడ్చినాను, అంతా క్లీన్ చేసుకునేసి ఇంకా బాగా తుడసాలి లేండి. ఇల్లు అయితే తుడవాలి. ఇంకా మా అమ్మ దగ్గర పోదామా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదామని చెప్పేసరికి ఇంకా మా అమ్మ అయితే పనికి అయితే పోయిందంట. లేదు పనికి పోయినాను నేను అని చెప్పి, అందుకని సరేలే ఇంకా రేపు అయితే వస్తాను అని చెప్తున్నాను మా అమ్మకైతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అది కూడా ఉంటుంది, చూసేయండి. మా అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు, ఆ ఇంట్లో ఉంది మా అమ్మ అయితే, ఎట్లా అక్కడ సౌకర్యం ఎట్లుంది అని అది కూడా మీకైతే చూపిస్తాను. ఇంకా అన్ని పనులు అయినాక ఒకేసారి కలుద్దాం. Much later. హాయ్ అందరికీ. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయినాను. ఇంకా మాహిర్ కూడా నీళ్ళు అయితే పోయేస్తున్నాను. మాహిర్కి కూడా అంటే బట్టలు వేయలేదు. మాహిర్కి అయితే చూడండి అచ్చి అల్హమ్దులిల్లాహి బట్టలు అయితే వేయలేదు. మాహిర్కి గల్లీ చేసుకుంటాడు. బెల్ట్ అంట చూడండి మాహిర్ది. బట్టలు అయితే వేయలేదులేండి, ఇంకా గల్లీ చేసుకుంటాడు. ఓ నవ్వే కప్పుడే. ఇంకా ఇప్పుడైతే వేస్తాను. సాయంత్రం 4 గంటలకు అయితే వేస్తాను లేండి బట్టలు అయితే. సాయంత్రం అయితే వేస్తాను 4 గంటలకి అట్లా వేస్తాను లేండి బట్టలు అయితే. ఇప్పుడైతే మన్నంతా ఇప్పుడే చేసుకున్నాడు. అది చూడండి అంతా చేతుల కాళ్ళంతా మన్న అయితే చేసుకున్నాడు. तुझे मैं बताई नहीं तवीज मैं बताई नहीं तुझे। हाथ में अभी क्या तो बोलना ఇంకా బట్టలు అయితే వేస్తాను లేండి. 4-5 గంటలకి అట్లయితే వేస్తాను. ఇంకా నేనైతే చూపించలేదు కదా నిన్న బట్టలు, సరి చూపించినాను, సరిగ్గా కనిపించలేదండి డిజైన్. అది ఇంకొకసారి చూపిద్దామని చెప్పేసి ఎవడైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను చెప్తున్నాను కదా, పొద్దున్నే అన్ని పనులు అయిపోయినాక చూపిస్తానండి మీకు అని చెప్పేసి. ఇంకా అందుకని ఇంకా సామాన్లు కూడా కడిగేస్తాను. ఇల్లు కూడా ఇంకా తుడియాలి. ఇల్లు అయితే ఊడుస్తాను, కసు ఊడుస్తాను, తుడియాలేండి. ఇంకా మా ఆయన చికెన్ తీసుకొని వస్తాను అని చెప్పిన, లేట్ అవుతుందంట కొంచెము. ఇంకా సామాన్లు చూడండి కడిగిండి అయ్యేవి సామాన్లు అయితే. ఇంకా చూపియాలి సామాన్లు. ఇంకా బట్టలు అయితే చూపిస్తాను మీకు. మాహిర్ బట్టలు ఇవి వచ్చేసి మాహిర్వి. మాహిర్ పూరా కాండనుకో. ఇది వచ్చేసి నావి. దీనికి వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఓణి వచ్చేసి బ్రౌన్ కలరు. నా బట్టలు అయితే ఇవే చూపిస్తాను, తీసైతే చూపిస్తాను. తమ్ముళ్ళకైతే తీసుకుంటాను ఫోటో అయితే. వినిపిస్తుందో లేదో తెలీదు. కొత్తది ఫ్యాన్ అయితే తీసుకొచ్చినాం బాబా, 2 రోజులు అయితే తీసుకొచ్చి, అందుకని ఇలా వినిపిస్తుందో లేదో తెలీదు. చూపిస్తాను బట్టలు ఎట్లున్నాయి. వచ్చేసి డ్రెస్సు కనిపిస్తలేదు, చూపిస్తాను నేను.
హ్యాండ్స్ కూడా ఆ డిజైన్ అయితే వచ్చింది. ఇలాగైతే రెడీమేడ్ ఇది ఒక కట్ అయితే తెచ్చుకున్నాను. చూపిస్తాను ఇది కూడా. ఇది వచ్చేసి లంగా కూడా వస్తుంది. ఇంకా వేసుకుంటే డ్రెస్ ఎలా వస్తుంది అని సెట్ చేసి మీకైతే చూపిస్తున్నాను నేను. సూపర్గా ఉంది డ్రెస్ అయితే. ఇంకా నాకైతే బాగా నచ్చిందండి. ఇంకా మీషోలో ఆర్డర్ చేస్తానని చెప్తున్నాను కదా, అది కూడా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో అయితే అది ఉంటుంది, చూసేయండి. ఇంకా పండుగ ఎలా జరుపుకున్నాము 26 అనేది, అది కూడా బాగా వచ్చింది వ్లాగ్ అనేది. ప్లీజ్ చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇట్లా వస్తుంది. స్టోన్స్ ఉన్నాయి, జరీ వర్క్ కూడా, స్టోన్స్ కూడా ఉన్నాయి. ఒరిజినల్ స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ. పైనుంచి అయితే చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇంకా డ్రెస్ అయితే ఇట్లా ఉంటుందబ్బా మొత్తానికి. ఇంకా దీని వచ్చేసి ఓన్లీ అండి. ఇది కూడా ఉంటుంది చూడండి. ఎట్లయితే జరీ ఇది దీని ఓన్లీ వచ్చేసి దగ్గర వచ్చింది.